హలో అండి, వెల్కమ్ టు స్వరూప వరల్డ్. ఖాళీ బియ్యం బస్తాల గురించి కొన్ని ఉపయోగాలు తెలుసుకుందాం. అందరి ఇళ్లలో బియ్యం తప్పకుండా ఉంటాయి. అప్పటికప్పుడు కాకుండా 25 కిలోల బస్తాలు కొనుక్కుంటాము. బియ్యం అయిపోయాక ఖాళీ బియ్యం బస్తాలు ప్రక్కన పడేస్తాము. ఖాళీ బియ్యం బస్తాలు అస్సలు పడేయద్దండి. వీటితో చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈరోజు కొన్ని ఉపయోగాలు తెలుసుకుందాం. ముందు ఈ రైస్ బ్యాగులతో కిరాణా సరుకుల కోసం బ్యాగులు కుట్టుకుందాం. బియ్యం బ్యాగు మనకు కావలసిన సైజులో కత్తిరించుకోవాలి. కావలసిన సైజు చూసుకొని బ్యాగ్ పై భాగాన్ని కత్తిరించాలి. హ్యాండిల్స్ కోసం కూడా ఇలా కత్తిరించాలి. మడత పెట్టి కుట్టాలి. హ్యాండిల్స్ రెడీ చేసుకుని పై భాగాన్ని మడత పెట్టి కుట్టుకోవాలి. కాటన్ క్లాత్తో కూడా కుట్టుకోవచ్చు. గట్టి నవ్వారు ఉంటే కూడా బ్యాగ్ హ్యాండిల్స్ కుట్టుకోవచ్చండి. ఈ బ్యాగులు గట్టిగా ఉండి ఎంత బరువైనా మోస్తాయి. బ్యాగులు తెగిపోతాయేమో అని భయపడకుండా ఎన్ని కిలోల సరుకులైనా మనం ఈ బ్యాగుల్లో తెచ్చుకోవచ్చు. తెగిపోకుండా గట్టిగా ఉంటాయి. ముందే హ్యాండిల్స్ రెడీగా పెట్టుకుంటే ఈ విధంగా మనం ఎన్ని బ్యాగులైనా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ బ్యాగులతో ఒక చాప తయారు చేసుకుందామండి. రైస్ బ్యాగు అడుగు భాగాన్ని కత్తిరించాలి. ఈ బ్యాగును ఒకవైపు కూడా కత్తిరించాలి. పెద్ద షీట్లా తయారవుతుంది. ఇలా కత్తిరించుకొని ఒకదానికొకటి కుట్టి మనకు కావలసిన సైజులో చాపలాగా కుట్టుకోవాలి. తర్వాత అంచులకు గట్టి క్లాత్తో ఇలా బార్డర్ కుట్టుకోవాలండి. చూశారు కదా ఎంత బాగుందో. నేనైతే 3 బ్యాగులతో చాప కుట్టాను. ఇంతకంటే పెద్ద చాప కావాలంటే బియ్యం బస్తాలు ఇంకా కొన్ని కత్తిరించుకొని ఒకదానికొకటి కలిపి కుట్టాలి. చాపతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. పిల్లలు ఆడుకోవచ్చు, పండుగలకు పూలు కుచ్చుకోవచ్చు, టీవీ చూస్తూ పడుకోవచ్చు. బరువు తక్కువగా ఉంటుంది కాబట్టి మనం పిక్నిక్లకు వెళ్ళేటప్పుడు కూడా ఈ మ్యాట్ ఈజీగా తీసుకెళ్ళచ్చు. ఎండాకాలంలో వడియాలు పెట్టుకోవచ్చండి. ఖాళీ బియ్యం బస్తాలతో కిచెన్ కూడా సర్దుకోవచ్చండి. ఈ కవర్ మీద ఎండుమిరపకాయలు, పల్లీలు, పప్పులు అన్నీ ఆరబెట్టుకోవచ్చు. ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు పెట్టుకుంటే వీటి పొట్టు కింద పడకుండా కవర్ మీదే ఉంటుంది. చపాతీలు, పూరీలు చేసేటప్పుడు పిండి కింద పడకుండా ఈ బస్తా మీదే పడుతుంది. ఈ కవర్ మీద గ్రైండర్ పెట్టుకుంటే గచ్చు పాడవకుండా ఉంటుంది. కూరగాయలు కట్ చేసేటప్పుడు కూడా గచ్చు పాడవకుండా ఈ కవర్ మీదే కట్ చేసుకోవచ్చు. ఆయిల్ డబ్బాలు ఈ కవర్ మీద పెట్టుకుంటే గచ్చు జిడ్డు పట్టకుండా నీట్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఈ కవర్లన్నీ సర్ఫ్ నీళ్ళతో శుభ్రం చేసుకుంటే కొత్త వాటిలా ఉంటాయి. ఈ వీడియో ఒకసారి చూసారంటే వామ్మో ఇన్ని ఉపయోగాలా అని ఖాళీ బియ్యం బస్తాలు ఇంకెప్పుడూ పడేయరు.